ఫిన్లాండ్ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ. ఎందుకై ఉంటుంది? అక్కడి జనాలు ఎక్కువగా నవ్వుతారా? లాఫింగ్ గ్యాస్ ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయా? అడిగితే నాకు వినిపించిన సమాధానం ఏంటంటే అక్కడ కరప్షన్ తక్కువ, ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్సెస్ తక్కువ, గవర్నమెంట్ మీద జనాలకి నమ్మకం ఎక్కువ, అనుమానాలు భయాలు తక్కువ, అవకాశాలు ప్రశంసత ఎక్కువ. కానీ ఎలా నమ్మాలి? నేనేమో అక్కడికి వెళ్ళి చూడలేదు. నేను చూడలేదు, నేను నమ్మను. చూడకపోయినా నమ్మేంత బలమైన సాక్ష్యం కూడా లేదు. ఇదంతా నా జీవితంలోకి తరువు రాకముందు, తనని కలిశాక, తన నవ్వు చూశాక, తన మాట విన్నాక ఒప్పుకోక తప్పలేదు. ఫిన్లాండ్ ఈజ్ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ. ఎందుకంటే తరువు అక్కడే పుట్టింది. తన వాయిస్తో తను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఎంత క్యూట్గా ఉంటుందో అది చూసే అదృష్టం ఆ దేశం వాళ్ళకే కదా దక్కింది. అక్కడ ఎన్నో చెట్లు తనతో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుకొని ఉంటాయి. ఎన్నో పెట్స్ నన్ను పెంచుకోమని ప్రాధాయపడి ఉంటాయి. ఎన్నో బొమ్మలు తన చేతిలో వీరమరణం పొంది ఉంటాయి. అక్కడి కథలు ఎన్నో తన ఆలోచనలు అందంగా నిద్రపోయి ఉంటాయి. నమ్మకం ఎంతమంది ఆర్టిస్టులని ఇన్స్పైర్ చేసిందో, ఎంతమంది రైటర్స్కి అవకాశాలు ఇచ్చిందో, ఎంతమంది సింగర్స్ని కవ్వించిందో. తరువు ప్రతి కళను ప్రేరేపించే కళా విషయం. ఎక్కడ తరువు ఉంటే అక్కడ కళలు పుడతాయి, ఎక్కడ కళలు ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. నాకు ఈరోజు చాలు ఫిన్లాండ్ ఇస్ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ అని చెప్పడానికి. 6,000 కిలోమీటర్లు, 11 దేశాలు, 2.5 గంటల కాల వ్యత్యాసం, 120 కోట్ల మంది జనం. వీటన్నిటినీ దాటుకొని తరువు నా ముందుకు వచ్చి నిలబడింది. నా పక్కన కూర్చుంది, నన్ను పలకరించింది, నాతో కలిసి నవ్వింది. ఎంత అద్భుతం! ఇది విధి ఆశగా గీసిన చిత్రం. ప్రకృతి పని కట్టుకొని రాసిన కథనం. ఉల్లాసం ఓపికగా వెతుక్కున్న కారణం. కాలం జ్ఞాపికగా దాచుకున్న తరుణం.